వారణాసి మూవీలో చూపించిన అమ్మవారు చాలా పవర్ఫుల్. కానీ అమ్మవారి గురించి ఎవరికీ తెలియదు. అమ్మవారి చరిత్రలో అయినా అమ్మవారి రూపంలో అయినా చాలా గొప్ప అర్థం దాగి ఉంది. తన తలని తానే నరుక్కొని తన కాళ్ళ కింద కాముణ్ణి రతిదేవుని తొక్కి పట్టినట్టుగా ఉంటుంది. సాధారణంగా మనం చూసే అమ్మవాళ్ళ కంటే ఈ అమ్మవారు ఎందుకంత ప్రత్యేకంగా ఉంటుంది, ఈ చిన్నమస్తాదేవి చరిత్ర ఏంటి, ఆమె అవతారంలో ఉండే గొప్ప అర్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ చిన్నమస్తాదేవి పార్వతీదేవి స్వరూపం. అమ్మవారిని నార్మల్ గా కంటే పారానార్మల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పూజిస్తారు. మనం దేవతలని ఉదయాన్నే పూజిస్తాం, కానీ ఈ చిన్నమస్తాదేవిని రాత్రి నుండి అర్ధరాత్రి 1-2 వరకు కూడా పూజిస్తారు. అందుకోసమనే అమ్మవారిని ప్రచండ చండి అని పిలుస్తారు. ఈ అమ్మవారి గురించి తంత్రశాస్త్ర గ్రంథాలలో ఎక్కువగా ఉంటుంది. తంత్రశాస్త్ర గ్రంథంలో ఒకటైన ప్రాణతోషే అనే గ్రంథంలో ఈ అమ్మవారి అవతారం గురించి ఉంటుంది. ఒక రోజు పార్వతీదేవి తన ఇద్దరి సేవకురాళ్లతో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది. వారు చాలా గంటల పాటు ఆ నదిలోనే గడుపుతారు. అప్పటికే సాయంత్రం కావడంతో పార్వతీదేవి సేవకురాళ్లకు విపరీతమైన ఆకలి వేస్తుంది. వాళ్ళు అమ్మవారిని అడిగితే అమ్మవారు ఇంటికెళ్ళాక ప్రశాంతంగా తిందామని బదులిస్తుంది. కానీ వర్ణిని డాకిని ఇద్దరు సేవకురాళ్ళు అమ్మవారిని అడగడం మానేసి వేధించడం మొదలు పెడతారు. మాకు విపరీతంగా ఆకలి అవుతుంది, ఈ సృష్టికే రూపం నువ్వు, మీ పిల్లల ఆకలిని తీర్చలేవా అని మొరపెట్టుకుంటారు. కరుణకు నిలయమైన అమ్మవారు వారి ఆకలిని తీర్చడానికి భయంకరమైన చిన్నమస్తాదేవి రూపాన్ని అవతరిస్తుంది. అమ్మవారు తన తలను తానే నరుక్కుంటుంది. అలా ముండెంలోంచి 3 రక్తధారలు వస్తుంటాయి. అందులో 2 రక్తధారలు వర్ణిని డాకిని తాగితే మధ్యలోంచి వచ్చే రక్తధార అమ్మవారే స్వయంగా తాగుతారు. ఈ విధంగా అమ్మవారు ఆ సేవకురాల ఆకలిని తీర్చింది అన్నట్టుగా ఆ గ్రంథంలో ఉంటుంది. మన భారతదేశంలో దేవతలను పూజించేవారు 2 రకాలుగా ఉంటారు. మనలాగా సాత్వికంగా పూజించేవారు ఉన్నారు, తాంత్రికంగా పూజించేవారు కూడా ఉన్నారు. ఇందులో సాత్వికంగా అంటే మనలాగా పూజించేవారు సేఫ్ జోన్ లో ఉంటారు. అది అందరికీ మంచిది. కానీ ఎలాంటి రూల్స్ తెలియకుండా ఈ అమ్మవారిని పూజించడం అంత మంచిది కాదు. అమ్మవారు తన కాళ్ళ కింద కాముని తొక్కి పెట్టినట్టుగా ఉంటుంది కదా, దాని అర్థం ఏంటి అంటే కామం మోజులో పడనంత వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తాను అనుకున్నది సాధించగలడు. కానీ లస్ట్ లో మునిగిపోయిన వాడికి చిన్న పెద్ద అని తేడా ఏం ఉండదు. వావి వరసలు లేకుండా కనిపించిన ప్రతి వారిపైన దురుద్దేశంతో మోజు పడతాడు. చరిత్రలో కూడా ఈ మోజులో పడిన వారు వారి క్యారెక్టర్ ని రాజ్యాలను సర్వం కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకోసమనే కామం ధర్మబద్ధం కానంత వరకు అది నీ అదుపులోనే ఉండాలి అని తెలియజేస్తుంది. అలా కామాన్ని జయించాలంటే ముందుగా నీ తలను దేవుడికి సమర్పించాలి. అంటే ఇక్కడ నీ తలను నరుక్కోవాలి అని కాదు, నిన్ను నువ్వు జగన్మాత అయిన ఆ ఆదిపరాశక్తికి అంకితం చేసుకోవాలి. నువ్వు చేసే ఈ అంకితం త్యాగం వలన నీకు విముక్తి జ్ఞానం లభిస్తుంది. దాని ద్వారా మంచి మార్గంలో నడిచి నీ జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోగలవు. యోగ శాస్త్రంలో ఉండే ఈడ, పింగళ, సుషుమ్న నాడుల గురించి మనం వినే ఉంటాం. ఒక మనిషి ఉశ్వాస నిశ్వాసలకు తనలో కుండలిని శక్తి ఉండడానికి ఈ నాడులే కారణం. ఈడనాడి మనకు ఎడమవైపు ఉంటే పింగళ నాడి కుడివైపు ఉంటుంది. ఈ 2 నాడుల మధ్యలో వెన్నుముక్కకు ఆనుకొని సుషుమ్న నాడి ఉంటుంది. ఈ 3 నాడులు ఎగ్జాక్ట్ గా మన తల భాగంలో కలుస్తాయి. అమ్మవారి 3 రక్తధారలు మనిషి జీవించడానికి కారణమయ్యే ఈ 3 నాడులను సూచిస్తుంది. ఎప్పుడైతే మన తలను దేవుడికి అర్పిస్తామో మనకు మోక్షం లభిస్తుంది. అంటే ముందుగా మన అహంకారాన్ని వదిలేయాలి. 3 నాడులు కలిసి తలభాగంతో ధ్యానం చేసి మనలో ఉండే కుండలిని శక్తిని మేల్కొల్పాలి. ఎంతో సాధనతో ధ్యానం చేసి మనల్ని మనం దేవుడికి అర్పించుకోవడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని అమ్మవారు ఈ అవతారంలో తెలియజేస్తుంది. అమ్మవారి యొక్క భయంకరమైన అవతారం వెనుక ఇంత గొప్ప అర్థం దాగి ఉంది. ఈ వీడియో ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు ఈ ఛానల్లో రాబోతున్నాయి. ముందు ముందు కూడా మీరు నాతో పాటే ఉండి నాలాంటి చిన్న క్రియేటర్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.